ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. సహాయం కోరి వచ్చిన వారికి సాయం చేయడం లోకరీతి. కానీ కష్టాల్లో ఉన్నవారు అడగకపోయినా మేమున్నామంటూ సరిహద్దులు దాటి సముద్రాలు దాటి ఆపన్నహస్తం అందించడం భారతదేశ సంస్కృతి. వసుదైక కుటుంబకం అనేటువంటి నినాదానికి నిలువెత్తు రూపం మన భారతదేశం. ప్రపంచంలో ఏ మూల ఏ దేశానికి విపత్తు వచ్చినా, ఏ దేశ ప్రజలు కన్నీరు పెట్టినా నేనున్నానంటూ ముందుండే ఏకైక దేశం భారత్. ఇప్పుడు వరుస భూకంపాలతో నిలువనా కుప్పకూలిపోయిన వెనుజులా దేశాన్ని ఆదుకునేందుకు సగర్వంగా కదిలింది భారత సైన్యం, దట్ ఈస్ భారత్. వెనుజులాలో నిమిషం వ్యవధిలో సంభవించిన 2 భారీ భూకంపాలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇప్పటి వరకు 235 మంది మృతి చెందగా 1500 మందికి పైగా గాయపడ్డారు. వేలాది మంది శిథిలాల కింద గల్లంతయ్యారు. రాజధాని కరాకస్, లాఘుబైరా ప్రాంతాలు బూడిద కుప్పలుగా మారాయి. ఈ కష్టకాలంలో వెనుజులాకు అండగా నిలుస్తూ భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. స్పానిష్ భాషలో అమిస్తాద్ అంటే స్నేహం అని అర్థం. ఈ ఆపరేషన్ కింద భారత వైమానిక దళానికి చెందిన 2 భారీ C-17 గ్లోబ్ మాస్టర్ విమానాలు రాత్రికి రాత్రే వెనుజులాకు బయలుదేరాయి. వెనుజులా ప్రజలకు ఈ క్లిష్ట సమయంలో భారత్ అండగా ఉంటుంది అంటూ మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సగర్వంగా ప్రకటించారు. భారత్ పంపిన ఈ సాయం సామాన్యమైనది కాదు. ఇందులో 60 పారాఫీల్డ్ హాస్పిటల్కు చెందినటువంటి 41 మంది అత్యంత శిక్షణ పొందిన మిలిటరీ వైద్య సిబ్బంది ఉన్నారు. వీరిలో 9 మంది నిపుణులైన డాక్టర్లు ఉన్నారు. వీరు యుద్ధ ప్రాతిపదికన శస్త్రచికిత్సలు చేయగలరు. వీరితో పాటు సుమారు 6 టన్నుల అత్యవసర వైద్య సామాగ్రి వెనుజులాకు చేరింది. అంతేకాదు భారత గర్వంగా రూపొందించిన ఆరోగ్య మైత్రి ప్రాజెక్టు కింద 2 భీష్మ ట్యూబ్లను కూడా పంపించారు. ఇవి విపత్తుల సమయంలో కేవలం కొద్ది నిమిషాల్లోనే తాత్కాలిక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మారిపోయే అత్యాధునిక మెడికల్ యూనిట్లు. ఎక్కడైతే హాస్పిటల్స్ కూలిపోయేలా అక్కడ ఈ భీష్మ క్యూబ్స్ వందలాది మంది ప్రాణాలను కాపాడబోతున్నాయి. కష్టాల్లో ఉన్న దేశాలను ఆదుకోవడం భారత్కి ఈరోజు కొత్త ఏమి కాదు. అది మన డిఎన్ఏలో ఉంది. వసుదైక కుటుంబం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సిద్ధాంతాన్ని భారత్ ఎప్పుడు పాటిస్తుంది. గతంలో ఇరాన్లో ఘోరమైన భూకంపం విపత్తు వచ్చినప్పుడు కూడా భారత్ ఇలానే భారీ ఎత్తున సహాయ సామాగ్రిని పంపి ఆదుకుంది. అలాగే నేపాల్ భూకంపం వస్తే ఆపరేషన్ మైత్రి ద్వారా, టర్కీ సిరియా భూకంపాలు వచ్చినప్పుడు ఆపరేషన్ దోస్త్ ద్వారా శత్రుదేశం నుంచి కూడా చూడకుండా వేలాది మంది ప్రాణాలను కాపాడింది మన భారత సైన్యం. ఉక్రెయిన్ యుద్ధ భూమి నుండి మన వాళ్ళతో పాటు ఇతర దేశాల విద్యార్థులను కూడా సురక్షితంగా తీసుకువచ్చిన ఘనత భారతి. వెనుజులాలో జరిగిన ఈ ఘోర విపత్తు పైన అమెరికా, బ్రెజిల్, మెక్సికో, అర్జెంటీనా వంటి దేశాలు కూడా సహాయాన్ని ప్రకటించాయి. కానీ భారత్ చేసే సాయంలో ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక వేగం ఉంటుంది. విపత్తు జరిగిన కొన్ని గంటల్లోనే వేలాది మైళ్ళ దూరంలో ఉన్న దేశానికి మన విమానాలు దూసుకువెళ్తాయంటే మానవత్వం పట్ల భారత్కు ఉన్న నిబద్ధత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సాయం అడగకపోయినా మీరు కష్టాల్లో ఉన్నారు, మీకు మేమున్నామంటూ ముందు నిలబడేటువంటి గొప్ప మనసు ఒక భారతదేశానికి మాత్రమే సాధ్యం. వరుస భూకంపాలతో అతలకుతలమైన వెనుజులా దేశం భారత్ అందించిన ఈ ఆపరేషన్ అమిస్తాద్ సాయంతో మళ్ళీ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. ప్రపంచానికి కష్టం వస్తే నేనున్నానంటూ ముందుండే మన భారతదేశం గురించి, మన సైన్యం గురించి విన్నప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.